బాంబూ మరియు మాన్ చెట్టు. ఒకప్పుడు ఒక విస్తారమైన అరణ్యంలో ఒక బలమైన మాన్ చెట్టు మరియు ఒక చెల్లని బాంబూ చెట్టు ఉండేవి. మాన్ చెట్టు తన ఎత్తు మరియు లోతైన వృక్షమూలాలతో గర్వపడుతూ బాంబూను దయనీయంగా చూసేది. సమయం గడిచే కొద్దీ మాన్ చెట్టు బాంబూను పాకించి చులకనగా చూసింది. నువ్వు ఎంత బలహీనంగా మరియు నీలిపడ్డివి, మాన్ చెట్టు చెప్పింది, దాని కొమ్మలు గాలిలోకి గుచ్చుతూ. నేను ఎత్తుగా నిలిచి గర్వంగా ఉన్నాను. నా వేలు లోతుగా పాకుకున్నాయి, మరియు నేను ఏదైనా తుఫాను ఎదుర్కొనేందుకు నిలబడి ఉన్నాను. నువ్వు మాత్రం వంకరగా ఉండి తూచనగా కనిపిస్తున్నావు. గాలిపట్టినప్పుడు నీకు ఏమవుతుంది? బాంబూ ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. నేను వంకరగా పరిగణించవచ్చు, కాని నేను అవినీతి కాదు. గాలిపోతూ వస్తుంది కాని నేను నిలబడి ఉంటాను. ఒక రోజు అరణ్యంలో పెద్ద తుఫాను వచ్చి పాకింది. మాన్ చెట్టు ఎత్తుగా నిలబడి ఉండగా, బాంబూ గాలితో వంకరగా ఊగుతూ ఉండింది. తుఫాను పెరిగిపోయినప్పుడు మాన్ చెట్టు దాని గట్టిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ దాని కొమ్మలు విరిగిపోయాయి. కాని బాంబూ వంకరతని సాయంతో గాలిని జయించింది. తుఫాను పోయిన తరువాత మాన్ చెట్టు కరిగిపోయి దాని కొమ్మలు అరణ్యభూమిపై పడి ఉన్నవి. కాని బాంబూ ఇంకా నిలబడి ఉంది, కొంతమేర వంకరగా ఉన్నా కాని అంగీకరించలేదు. మాన్ చెట్టు బాంబూను చూస్తూ ఇప్పుడు దాని బలం అర్థం చేసుకుంది. బాంబూ గాలితో వంకరగా ఉండినా కిందపడలేదు. అది మాన్ చెట్టుకు చూపించింది, జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటూ మనం కష్టాలు వదిలినప్పుడు అలా మళ్ళీ మరింత బలంగా, తెలివిగా నిలబడి ఉండగలుగుతాం. పాఠం: ప్రతిదీ జీవితంలో స్టార్మ్స్ పర్యాయం పెద్దగా కనిపించినా, మనం వంకరగా ఉండి ఎదురు పడటం కంటే, మనం పగిలిపోకుండా ఉండగలిగితే మరింత బలంగా, తెలివిగా ఎదగగలుగుతాం.